మనం ప్రీవియస్ వీడియోలో అకార్డింగ్ గురించి చూసాం. ఇప్పుడు మనం టాగుల్ ఎలిమెంట్ అదే టాగుల్ విడ్జెట్ గురించి చూద్దాము. టాగుల్ ఎలిమెంటర్ విడ్జెట్. సో నేను ఒక కొత్త సెక్షన్ తీసుకుని ఇందులో టాగుల్ని మనకి జనరల్ ఎలిమెంట్స్లో మనకి టాగుల్ విడ్జెట్ ఒకటి ఉంది. సో టాగుల్ వల్ల యూజ్ ఏంటంటే మనం కంటెంట్ అనేది హైలో ఉంటుంది, మనం క్లిక్ చేస్తే దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి టాగుల్ 1 టాగుల్ 2 అని చెప్పి రెండు కనపడుతుంది. కావాలనుకుంటే మీరు యాడ్ ఐటమ్ టాగుల్ 3ని యాడ్ చేయొచ్చు. ఇక్కడ సో టాగుల్ 1 మీద క్లిక్ చేస్తున్నాను. టాగుల్ 1 మీద మనం టాగుల్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్, టైటిల్ మార్చుకోవచ్చు, డిస్క్రిప్షన్ మార్చుకోవచ్చు మనం. ఓకే, సో తర్వాత టాగుల్ 2 కావాలి అనుకుంటే మనం టాగుల్ 2లో కొద్దిగా కంటెంట్ యాడ్ చేసుకోండి. టాగుల్ టైటిల్ టాగుల్ 3ని తీసుకుంటున్నాను. కంటెంట్ అని పెడుతున్నాను, టాగుల్ కంటెంట్. ఓకే, సో తర్వాత ఇంకా ఐటమ్స్ కావాలంటే ఐటమ్స్ యాడ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ ఐకాన్ మనకు చూసుకున్నట్టయితే నన్ను అప్లోడ్ ఎస్విజి ఐకాన్ లైబ్రరీ కొన్ని ఆప్షన్స్ కనపడుతున్నాయి మనకి. నన్ను పెట్టుకుంటే మనకి ఐకాన్ ఏం కనపడలేదు. మనం ఇక్కడికి వచ్చి ఐకాన్ లైబ్రరీలో మనకు కావాల్సిన ఐకాన్ని మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ ఐకాన్ మనకు వచ్చింది. తర్వాత యాక్టివ్ ఐకాన్ వచ్చేసి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకే, సో యాక్టివ్ ఐకాన్ కావాలనుకుంటే మీరు మార్చుకోవచ్చు. తర్వాత టైటిల్ HTML ట్యాగ్ ఈ ఆప్షన్ ఉంది, దీన్ని ఇలాగే ఉంచండి. తర్వాత చూసుకున్నట్టయితే మనకి స్టైల్లో మనం టాగుల్ యొక్క బోర్డర్ విడ్త్ని మార్చవచ్చు. మనం బోర్డర్ విడ్త్ చూడండి పెరిగింది కొద్దిగా. బోర్డర్ కలర్ని కూడా మార్చుకోవచ్చు. తర్వాత స్పేస్ కావాలంటే స్పేస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. బాక్స్ షాడో కొద్దిగా మీరు షాడోస్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, వర్టికల్గా, హారిజంటల్గా, సో బ్లర్ చేసుకోవచ్చు లైట్గా. తర్వాత వచ్చేసి స్ప్రెడ్. ఓకే, తర్వాత పొజిషన్, అవుట్లైన్, ఇన్సెట్. సో ఈ విధంగా మనం ఇది చేసుకోవచ్చు. టాగుల్కి సంబంధించిన బోర్డర్ విడ్త్ కానీ, స్పేస్ బిట్వీన్ కానీ, బ్లాక్ షాడో కానీ. తర్వాత టైటిల్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు మనం. ఓకే, సో కలర్ మార్చుకోవచ్చు, టైటిల్ కలరు, యాక్టివ్ కలర్, అలాగే టైపోగ్రఫీ, ప్యాడింగ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఐకాన్కి సంబంధించిన ఐకాన్ కలర్ని మార్చుకోవచ్చు మనం. ఓకే, చూడండి ఇప్పుడు ఐకాన్ కలర్ మారింది మనకి. రైట్, సో మీరు ఐకాన్స్కి ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. తర్వాత కంటెంట్ని కూడా కలర్ మార్చవచ్చు, టైపోగ్రఫీ మార్చవచ్చు, అన్నీ చేయొచ్చు అనమాట. ఈ విధంగా మీరు టాగుల్ ఎలిమెంట్ని యూజ్ చేసుకోవచ్చు. టాగుల్ ఎలిమెంట్ ఆర్ టాగుల్ విడ్జెట్. ఓకే, తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఇంకో ఎలిమెంట్ సోషల్ ఐకాన్ వల్ల యూజ్ అంటే మనం ఇప్పుడు చూద్దాం. అకార్డియన్కి దీనికి డిఫరెన్స్ ఏంటో ఒకసారి అప్లోడ్ చేద్దాం. మనకి అకార్డియన్కి టాగుల్కి డిఫరెన్స్ ఏంటంటే, మనకి అకార్డియన్ చూడండి, దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇది మినిమైజ్ అయిపోతుంది. సో రెండో దాన్ని క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ ఇది మినిమైజ్ అయిపోతుంది. కానీ టాగుల్లో మనకి మినిమైజ్ ఏమవ్వదు,
ఓకే, మనం మినిమైజ్ చేసుకుంటేనే మినిమైజ్ అవుతా ఉంటుంది. ఓకే, ఇది డిఫరెన్స్ అకార్డియన్కి టాగుల్కి. సో నెక్స్ట్ మనకి ఇంకో ఆప్షన్ ఏముంది అంటే సోషల్ ఐకాన్స్ ఉంది. సో ఇక్కడ న్యూ సెక్షన్ తీసుకుంటున్నాను, సోషల్ ఐకాన్స్ అబ్జర్వ్ చేద్దాం సార్. ఇవన్నీ కూడా మీకు దాదాపుగా వచ్చినాయి అంటే రిపీటెడ్ కాన్సెప్ట్స్ అనిపిస్తాయి. సోషల్ ఐకాన్స్లో మనకి డిఫాల్ట్గా 3 ఐకాన్స్ ఇచ్చాడు, ఫేస్బుక్, ట్విట్టరు, యూట్యూబ్. సో మీరు ఫేస్బుక్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఫేస్బుక్ ఐకాన్ మార్చుకోవచ్చు. ఫేస్బుక్ లింక్ యూఆర్ఎల్ని మనం ఇక్కడ పెట్టుకుంటాం, అఫీషియల్ కలర్నే మెన్షన్ చేసుకుంటాం మెజారిటీ టైం. తర్వాత ట్విట్టర్ యూఆర్ఎల్, ట్విట్టర్ లింక్, యూట్యూబ్ మీరు కావాలి అనుకుంటే యూట్యూబ్ ఐకాన్ కూడా మార్చుకోవచ్చు. తర్వాత షేప్ ఇంకా ట్విట్టర్ కాకుండా ఇంకేముంది, లింక్డ్ఇన్ యాడ్ చేసుకోవాలనుకుంటే లింక్డ్ఇన్ అని చెప్పి యాడ్ చేయండి. సో ఐకాన్ మారుద్దాం. సో ఇక్కడ మీ లింక్డ్ఇన్ లింక్డ్ఇన్ అని చెప్పి టైప్ చేశారు. సో ఇక్కడ లింక్డ్ఇన్ యూఆర్ఎల్ని మనం ఇచ్చుకుంటాం. తర్వాత షేపుల్లో మనం స్క్వేర్ కావాలి, రౌండెడ్ కావాలంటే రౌండెడ్ పెట్టుకుంటాం, స్క్వేర్ కావాలంటే స్క్వేరు, సర్కిల్ కావాలంటే సర్కిల్. ఓకే, సో తర్వాత అలైన్మెంట్ సెంటర్, లెఫ్ట్, రైట్ ఉంటాయి. తర్వాత మనకి ఆఫ్ స్టైల్స్లో చూసుకున్నట్టయితే కలర్స్ అన్నీ కూడా అఫీషియల్ కలర్ మెన్షన్ చేసుకున్నాం. సైజ్ కావాలంటే సైజ్ని పెంచుకోవచ్చు, ప్యాడింగ్, తర్వాత స్పేస్ కావాలంటే స్పేస్ పెంచుకోవచ్చు. బోర్డర్ టైప్ వచ్చేసి సాలిడ్ కావాలంటే సాలిడ్ పెట్టుకోవచ్చు, మనం ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. బోర్డర్ విడ్త్, బోర్డర్ కలర్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో మనకి ఐకాన్ మీదకి వెళ్ళినప్పుడు బోర్డర్ కలర్ మారాలి అనుకుంటే మీరు మార్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చినప్పుడు బోర్డర్ కలర్ మారింది. తర్వాత హోవర్ యానిమేషన్ వచ్చేసి షింక్ పెట్టుకుంటే ఏమవుతుందో చూడండి, లేదు పల్స్ పెట్టుకుంటే. ఓకే, సో ఈ విధంగా మీరు యానిమేషన్స్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇది మనకి సోషల్ ఐకాన్స్ వల్ల యూజ్. సోషల్ ఐకాన్ విడ్జెట్ని ఈ విధంగా మీరు యూజ్ చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే అలర్ట్ బాక్స్ వల్ల యూజ్ అంటే చూద్దాం. ఓకే, అలర్ట్ ఏమీ ఉండదు. ఇక్కడ ఏదైనా ఒక కంటెంట్ కింద మనం అలర్ట్ని పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ సో కోర్స్ ప్రైజెస్ ఆర్ చేంజెస్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్, ప్లీజ్ రిజిస్టర్ నౌ అని చెప్పి పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక కోర్స్ గురించి రాసాను, లేకపోతే ఇక్కడ ఒక ప్రోడక్ట్ గురించి ప్రోడక్ట్ పేజ్ అనుకుందాం. ఆ ప్రోడక్ట్ కాస్ట్ ఇప్పుడు 30,000 ఉంది. సో నెక్స్ట్ మంత్ నుంచి 35,000 అవుతుంది. ఇప్పుడే మీరు దీన్ని బుక్ చేసుకోండి అని చెప్పి మనం పెట్టుకోవచ్చు అనమాట. డిస్మిస్ బటన్ ఇక్కడ మనకి దిస్ ఈజ్ అలర్ట్. సో హెడ్డింగ్ మార్చుకొని కావాలంటే అందులో డిస్క్రిప్షన్ మీరు చూస్ చేసుకుంటారు. తర్వాత హైడ్ డిస్మిస్ బాక్స్ కావాలనుకుంటే బాక్స్ని డిస్మిస్ చేయాలి అనుకుంటే దాన్ని షో పెట్టుకోవచ్చు. ఇక్కడికి వచ్చి దీన్ని క్లోజ్ చేయగానే ఇది క్లోజ్ అయిపోతుంది అనమాట. తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకోవచ్చు, అలర్ట్ బాక్స్ యొక్క బార్డర్ కలర్ మార్చుకోవచ్చు, లెఫ్ట్ బార్డర్ విడ్త్. ఓకే, సో ఈ విధంగా లెఫ్ట్ బార్డర్ విడ్త్ని కూడా మార్చుకోవచ్చు. తర్వాత టైటిల్ కలర్ మార్చుకోవచ్చు, టైపోగ్రఫీ, తర్వాత టెక్స్ట్ కలరు, డిస్క్రిప్షన్ టైపోగ్రఫీ కూడా మార్చుకోవచ్చు. ఓకే, సో అప్డేట్ చేస్తున్నాను. అప్డేట్ చేసి ఒకసారి హోమ్ పేజ్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. చూడండి,
ఇక్కడ ఒక అలర్ట్ బాక్స్ డిస్ప్లే అవుతుంది కదా, దీన్ని క్లోజ్ చేస్తే అది మినిమైజ్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ రీలోడ్ చేసినప్పుడు మళ్ళీ అది వచ్చేస్తుంది.